నా పేరు తూమ్ వెంకటరెడ్డి, హుజరాబాదు. టీవీఆర్ ఆర్గానిక్స్ తరఫున గత 7 సంవత్సరాల నుంచి రైతులను సేంద్రీయ వ్యవసాయం చేయించాలనే ఒక సదుద్దేశంతో యూఏఎల్ కంపెనీతోటి టైఅప్ అయి రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలనే ఉద్దేశంతో చాలామంది రైతులకు వరి పంటలో జైమో ఉత్పత్తులనిచ్చి పంట పండించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఆ పరంపరలో భాగంగా ఇవాళ తేదీ వచ్చి 15/11/2024 రోజున ఎల్లంతకుంట మండలంలోకి మధుసూదన్ గారి దగ్గరికి వచ్చి వారు అనుభవించిన అనుభవాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనం మధుసూదన్ గారితో వారి అనుభవాన్ని వారి మాటల్లో విందాం, వారితో మనం ఇంటరాక్ట్ అయ్యి ముందుకు వెళ్దాం. అన్న నమస్తేనే, మీ పేరు చెప్పండి అన్న. నా పేరు ముషం మధుసూదన్ గారు, గ్రామం వచ్చి ఎల్లంతకుంట, ఎల్లంతకుంట, జిల్లా వచ్చి కరీంనగర్ వీరిది. అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం రంగంలో ఉన్నారు? దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉంటారు. రకరకాల పంటలు రకరకాల భూములను చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ రకంగా మీకు రసాయన వ్యవసాయంలోనే ఉన్నారు ఇప్పటిదాకా. ఈ కొత్తగా ఈ సంవత్సరమే నేను రావడం మూలంగా, మన రమేష్ గారు రావడం మూలంగా మీరు జైమో యూఏఎల్ కంపెనీ వారి జైమో ఉత్పత్తులను భూమిలేసి వేసిన తర్వాత మీ అనుభవాన్ని క్లుప్తంగా ఒక 2 నిమిషాలలో వివరించండి. ఎంతెంత చేసిరు, ఏమేం చేసిరు, ఎట్లా చేసిరు? మేము దున్ని నాటేసిన తర్వాత 10 రోజులకు అంటే నేను వేసి కొద్ది 8-9 రోజులకి వేయాలి, కానీ నేను కొంచెం లేట్ అయింది. 15 రోజులకి వేసిన నేను జైమో బయోగ్రో వాళ్ళది 3 కిలోలు ప్లస్ 1 కిలో బయోఫర్టిలైజర్ జరిగింది. వేసిన అంతే. ఇక వేసిన నా పని మొత్తం అయిపోయింది, వేసే పని అయిపోయింది. మళ్ళీ ఫర్టిలైజర్ అనేది దానికి నాటు వేసిన తర్వాత 15 రోజులకు నాటు వేసిన తర్వాత 15 రోజులకి వేసిన వాళ్ళు 10 రోజులకి వేయాలన్న. ఎకరాకు 3 కేజీలు వేసిన తర్వాత ఏం వాళ్ళు చెప్పారు వేసినా కానీ ఇది పనిచేస్తుందా అనే అటువంటి డౌట్ తోటి వేసిన. లోపలైతే భయం ఉన్నది, భయంతో వేసిన తర్వాత ఆటోమేటిక్ గా దాని గ్రోత్ ఇంప్రూవ్మెంట్ బయట చేసే వ్యవసాయానికి, కెమికల్ వ్యవసాయానికి డిఏపి వేసినాం, పొటాష్ వేసినాం, యూరియా వేసినాం పక్కదానికి. దీనికి ఏమేయలే, దీనికి ఏమేయలే. కలుపు ఎన్ని రోజులకి తీసి? కలుపు దాదాపు 25-30 రోజులకు తీసారు. దీంట్లో ఎంతమంది తీసారు? దీనిలో ఇప్పుడు దీంట్లో ఎకరాల దీనిలో ముగ్గురు మాత్రమే తీసారు. ఒక రోజు ఇద్దరు, మళ్ళీ ఒక రోజు ఒకరు పట్టి, అంతే. ముగ్గురే దీనిలో. రసాయనం దాంట్లో 8-9 మంది వేసిండ్రు. అంటే దీంట్లో ఒకటేసారి వేసిండ్రు. దాంట్లో ఎన్నిసార్లు సాయిల్ అప్లికేషన్? దానిలో ఒకసారి నాటేసినప్పుడు డిఏపి, తర్వాత యూరియా 2020 ఓకే, రెండోసారి. తర్వాత మళ్ళీ పొటాష్ వేసిన, పొటాష్ యూరియా ఒకసారి 4 సార్లు అయింది. 4 సార్లు బస్తాలు దాదాపు ఎకరానికి 4 బస్తాలు వేసి 4 బస్తాలు ఎక్కువనే వేసినాం. ఓకే. స్ప్రేల పరిస్థితి? స్ప్రే 2 సార్లు కొట్టినాం. స్ప్రే ఒకసారి కూడా కొట్టాల్సిన అవసరం రాలే. అంటే అంటే దీని పీక్ స్టేజ్ ఎట్లుంటది చూద్దాం, కొడదామా వద్దా అనేది. ఒడ్ల పంట మాత్రం గడ్డి లేకుండా చేసినా దాన్ని ఎప్పటికీ కనిపెట్టుకుంటున్నా ఇది. ఇప్పుడు దుంపను కదిలించుకుంటుంటే దీనిలో ఏమైనా కంపు నలిగి ఇట్లుందా, పిండి నలిగి ఇట్లా వస్తుందా, దీని సిస్టమ్ ఎట్లుంటది అని మనకు కొంచెం అనుభవం ఉన్నది కాబట్టి తెలుస్తుంది. 40 ఏళ్ళ అనుభవమే. అది దోమ పరిస్థితి ఏంది? దోమ దీనికి రాలే కానీ పక్కదానికి కొంచెం అటాక్ కాగానే ఒకసారి కొట్టేసారు కాబట్టి కంట్రోల్ అయింది. ఇక మీరు మెల్లమెల్లగా కోత దశకు రావడం స్టార్ట్ అయింది. మీకు మీరే ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటిది అసలు, నేను ఏం చేసినాం, ఏం వ్యవసాయం చేసాం అనే ఒక ఆశ్చర్యానికి గురైంది. ఆ మధ్యలో నేను కూడా అయితే నేను ఏదో అందరు చెప్పిన చేస్తానమ్మా, ఏదో ఇదేమని మనకు కేవీకే వాళ్ళతో కూడా సంబంధాలు, శాస్త్రవేత్తలతో సంబంధాలు అన్ని చేసినాం, కానీ ఇది ఒక విచిత్రమైన అనుభూతి నాకు మీది. చాలా హ్యాపీగా. కటింగ్ కాడికి వచ్చారు మీరు? కటింగ్ చేసినాం. నాకు దీనిలో 2 ట్రాక్టర్, కొంచెం తక్కువ 2 ట్రాక్టర్లు అయినాయి. అంటే ఎన్ని బస్తాలు అయినట్టు? ఎకరా 10 కుంటలల్లా? ఎకరా 10 కుంటలల్లా దాదాపు 40-45 బస్తాలు అవుతాయని అనుకుంటాను. 45 బస్తాలు అవుతాయి. ఈ 3 తమ్ములు 27 ప్లస్ 2 9 18 అంటే దాదాపు 45 బస్తాలు. ఈ పరంపరలో మేము మదన్నతోటి ఏం చేస్తున్నాం అంటే ఇవి రసాయన వ్యవసాయం ద్వారా పండించిన వడ్లను, ఇవి తెల్లగా ఉన్నాయి వడ్లను పండిస్తాను. ఇవి రసాయన వ్యవసాయం, బ్లాక్ ఉంటాయి.
కొద్దిగా లైట్ రండి అన్న, కొద్దిగా లైట్ రండి. లైట్ బాగానే వస్తుంది. ఇప్పుడు కలర్ ఇవి కొంచెం ఇది చూడండి, ఇవి బంగారు కలర్ ఉంటాయి. ఏ కలర్ ఉన్నాయి అన్నది వారు రైతే చెప్తే బాగుంటది. ఇప్పుడు ఈ కలర్ కున్ను దీనికి పక్క పక్కన పెట్టుకో 100% తేడా. రసాయనం ద్వారా వేసిన వడ్లు తెలుపు కొంచెం తాలు ఉన్నది. ఇవి ఆర్గానిక్ ద్వారా చేసినటువంటి ఇవి మంచి బంగారం కలర్ ఉన్నాయి, వెయిట్ ఉన్నాయి. అంటే దీనివల్ల ఇంత చాలా ఇప్పుడు మనం ఇన్నేళ్ళ మీ అనుభవంలా నాకైతే చాలా ఈ రకమైన అనుభవాన్ని మీరు రైతులకు ఏ విధంగా చెప్తారు? ఏం చెప్తారు రైతులకు? రాబోయే కాలము ఎప్పుడు కానీ మన తాతల తండ్రులు వెనకడ మొక్కజొన్న గడక తెల్లజొన్న గడక తిని ఆరోగ్యం కాపాడుకున్నారు. ఇప్పుడు డిఏపి యూరియా ఇష్టం ఉన్నట్టు ఫర్టిలైజర్ వాడి ఎవ్వరు కూడా గోవులను తాగకుండా పెంట పోయకుండా కనీసం పచ్చి రొట్టెరు అని వేసుకోకుండా సోమరితనానికి అలవాటు పడి ఈ రోగాలు అనేవి తెచ్చుకునే పంటలు పండించుకుంటున్నాం తప్ప ప్రతి ఒక్క రైతు ఫస్ట్ తన ఆరోగ్యం ముఖ్యం. మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం కోసమైనా మీరు ట్రయల్గా మనిషికో ఎకరం చేసుకోని ఇంటి మందం. నా అనుభవం చెప్తాను ఇదైతే దీంతో నష్టం లేదు కదా. మనం లచ్చలు పెట్టి రోగాలు తెచ్చుకొని హాస్పిటల్లో పెట్టడం కంటే ఆరోగ్యకరమైనటువంటి పంట పండించుకొని మనం తిన్న తర్వాత ఆటోమేటిక్గా ఇది అందరు తింటారు, అందరూ అలవాటు అయిపోతుంది కదా. మనకు కూడా మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర వస్తుంది. మనం కూడా అప్పుడు ప్రపంచాన్ని శాసించే లెవెల్కి ఎదుగుతాం. నేను ఈ పంట పండించిన, ఇంత కష్టపడి పండించిన, నేను ఆరోగ్యకరమైన పంట పండించినాం కాబట్టి మన డిమాండ్కు తగ్గట్టు మనం ఈ సందర్భంగా మదన్న మాటలతోటి ఏకీభవిస్తూ ఈ రసాయన వ్యవసాయం నుండి ఈ వ్యవసాయానికి పునరుజ్జీవ వ్యవసాయానికి రావడం మూలంగా ఖర్చు తగ్గింది, విదేశీ మారక ద్రవ్యం మిగిలింది. ఇక్కడ కొత్త ఒక సబ్జెక్టు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 1,75,000 కోట్ల సబ్సిడీ రసాయన ఎరువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1,75,000 కోట్లు అంటే ఇవాళ ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. అన్ని డబ్బులు ఇవాళ విదేశీయులకి వెళ్ళిపోతా ఉన్నాయి. దాని కారణంగా మన ఆర్థికంగా కూడా మనం వెనుకబాటుకి ఇది ఒక కారణం. కాబట్టి రైతాంగం మొత్తం కూడా మదన చెప్పినట్టు జైమోబయోగ్రో వాడి మన దేశీయ ఉత్పత్తుల్ని వాడుకోవడం మూలంగా మన డబ్బులు మన దగ్గరనే ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది మన దగ్గర, మన భూమి మంచిగా అవుతుంది, మన ఆరోగ్యం మంచిది. కాబట్టి రైతాంగం, ఈ వీడియో చూస్తున్న రైతాంగం ఇది గమనించి తప్పకుండా అన్నగారి మాటలను విశ్వసిస్తూ మీరు కూడా ఎకరా ముందు ఇట్లా చేసుకోగలరని ఆశిస్తూ మదన్నకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ ఫోన్ నంబరు మీ ఈ రెండు మళ్ళ పక్క పొంటి ఒక నార్మడి ఉండే, నార్మడి నీరు వేసిన తర్వాత వరద కొట్టే వర్షం కొట్టింది. ఓకే, వర్షం కొట్టిన తర్వాత ఇప్పుడు నేను కోత స్టార్ట్ చేసినప్పుడు ఎన్నడూ అందులో ఒక డబ్బా కొంచెం ఇన్నని 2 బత్తాలు 3 బత్తాలు వెళ్ళేది. కానీ దీనికి ఇది మళ్ళీ 2 ట్యాంకర్లు ఫుల్ పోసింది. అంటే దీని ప్రభావం దీని కింది పడి దాని కిందిది 2 మళ్ళీ గట్టిగానే పోసింది. మళ్ళీ దాని కింది మళ్ళా తగ్గింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మన జైమోబయోగ్రో వేస్తే వేసిన కాడ నుంచి దాదాపు 3.5 ఫీట్లు అంటే మీటర్న్నర వరకు దాని ప్రభావం ఉండడం మూలంగానే మీకు ఆ ఫలితాలు వచ్చినాయి. ఈ సందర్భంగా పాక రమేష్ గారు మరిపల్లిగూడెం గారు ఉన్నారు మన దగ్గర. వారు కూడా గత 6 ఏళ్ల సంధి మనతోటి ఉంటున్నాడు. వారు అభిప్రాయం కూడా తీసుకుందాం. రమేష్ గారు చెప్పండి, మదన్నను మీరే పరిచయం చేయించారు. ఈ సందర్భంగా మదన్నకి ఏమైనా కంగ్రాచులేషన్ చెప్తారా? ఏంటిది మీ ఒపీనియన్? నమస్కారం సార్, అందరికి రైతులకు నమస్కారం. నేను 2018 నుంచి జైమోబయోగ్రోతోని వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం చేయడం జరుగుతున్నది. నేను పసుపులో 6 ఎకరాలకు వేసిన, లేదా పత్తిలో కూడా అదే 6 ఎకరాలు, నాకున్నది 6 ఎకరాలే. దానికి వేయడం జరిగితే పసుపు అప్పుడు వేరే సైంటిస్టులు వచ్చి దాన్ని సర్టిఫై చేసిండ్రు. మళ్ళీ పత్తి అప్పుడు కూడా తమిళనాడులో మీటింగ్ జరిగితే అక్కడ నుంచి వాళ్ళు సార్లు వచ్చి దీనిలో దాన్ని ఏమంటారు స్టేబుల్ ఎక్కువ వచ్చింది, అంతా 5-6 వస్తే ఇది 9 to 10 వచ్చిందని వాళ్ళు గుర్తిస్తే దీని ప్రభావం ఎంతున్నదా అని మేము అప్పటి నుండి ఐడెంటిఫై చేసినాము. ఆ రైతులందరూ, ఆ సార్లందరూ ఇప్పుడు కూడా నాకు కాంటాక్ట్ లే ఉన్నారు. ఈ జైమోబయోగ్రోతో ఏమో మనకు లాభం అంటే ఒక్కసారి వేస్తే
అది మళ్ళీ దాన్ని కాల్చడం గీల్చడం చేయొద్దు. గడ్డి కూడా దానినే ఇదే జైమోబయోగ్రో ఒక 2 పంపులు కొడితే సరిపోతుంది. ఆ గడ్డి మీద ఒక 4 పంపులు తీసి ఇదే జైమోబయోగ్రోతోని లిక్విడ్ చేసి పంపులో పోసుకొని ఇంత ఒక 5 ml పోసుకొని కొడితే గడ్డి మొత్తం 20 రోజులలో మొత్తం అదేమైతే అంటే కాంపోస్ట్ అవుతుంది. అయితే ఈ పరంపరలో నేనేం చేసిందంటే నాకు ఉన్నది ఇదంతా లేబర్ ప్రాబ్లం, నేను ఒక్కనే ఉన్నా. దాంతో ఏం చేసిందంటే ఈ లంసంలో 8,500 నుంచి 10,000 అయినా మంచిదేనని నేను వేయడం జరిగింది. జరిగితే ఏమైందంటే నాకు లేబర్ ప్రాబ్లం లేదు, మగ మనిషి ప్రాబ్లం లేదు, యూరియా బస్తాల ప్రాబ్లం లేదు, స్ప్రే పంపు నాకు స్ప్రే పంపే లేదు ఇప్పటి వరకు చెప్తున్నాం. అట్లా జరుగుతున్నది. మళ్ళీ నాకు లాస్ట్ లో ఉంటే నా చేనే ఎట్లా లేదు అని అందరు వెక్కిరిచ్చిన వాళ్ళు నాకే ప్రోడక్ట్ ఎక్కువ వెళ్తా ఉన్నది, నేను లబ్ధి పొందుతున్నాను. రైట్. ఈ సందర్భంగా మీరు మదన్నకు ఏమి అయితే మదన్నను కూడా నేను ఏం చేసిన, మదన్న మాకు 20-30 ఏళ్ళ స్నేహితం. అయితే మదన్నకి ఏం చేసిన, అయితే అన్న నీకు గింతున్నా కదా ఒక 20 గుంటలు చేసుకో, నీకు 10 ఎకరాలు కదా ఒక ఎకరం చేసుకో, ఓ 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 20 గుంటలు చేసుకోవాలి అన్న. నీకు ఈ ఫెర్టిలైజర్ కూడా ఎందుకు తింటానవే, మేమైతే 8 ఏళ్ల బట్టి తింటా ఉన్నాము. నేను 2018 నుంచి నేను చేస్తున్నా. నేను మంచి రైస్ తింటానా, ఆర్గానిక్ రైసే తింటున్నా, నువ్వు కూడా తినన్నా అన్న. తర్వాత అది ఏంది తమ్మి అని అంటే ఇగో ఇది సంగతి అన్న. తర్వాత ఏదంటే ఇక ఈ లేబర్ తో ఏమున్నది, నువ్వు చెప్పినట్టే